ఇరాన్తో కేంద్ర విదేశాంగ శాఖ దౌత్యం ఫలించింది. భారత్కు ఇరాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చర్చలు, సంప్రదింపులతో సత్ఫలితాలు సాధించవచ్చని మరోసారి నిరూపితమైంది. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా 2 భారీ నౌకలు మాత్రం హర్మూజ్ను దాటుకుని భారత్ వైపు వస్తున్నాయి. నందాదేవి నౌక, శివాలిక్ షిప్ ఈ 2 92,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. దీంతో ఎల్పీజీ సరఫరాపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోనున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్కు చెందిన పలు నౌకల రవాణా స్తంభించిపోయింది. హర్మూజ్లో షిప్ కదిలితే బాంబులు వేస్తామని బెదిరిస్తున్న ఇరాన్ భారత్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ఓకే చెప్పింది. ఎల్పీజీ లోడ్తో ఉన్న 2 భారత నౌకలు మన దేశ జెండాను రెపరెపలాడిస్తూ హర్మూజ్ను దాటాయి. శివాలిక్, నందాదేవి నౌకలు గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు వస్తాయి. ఒక్కో షిప్లో 46,000 టన్నుల ఎల్పీజీ ఉంది. రేపు లేదా ఎల్లుండి ఇవి గుజరాత్లోని పోర్టులకు చేరుకుంటాయి. దేశంలో గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో నందాదేవి నౌక, శివాలిక్ షిప్ నౌకలు భారత్కు వస్తుండటం ఊరట కలిగిస్తోంది.